ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగలే శరణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాసం శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విష్ణు సహస్రనామ పారాయణంతో మార్మోగిన సప్తగిరులు. తిరుమల క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల శోభ. వరాహావతారంలో శ్రీ సీతారామచంద్రస్వామి అభయ ప్రదానం. భద్రాచలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు. వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు. తిరుమలలో పలు ప్రాంతాల్లో అదనపు ఈవో తనిఖీలు. తిరుచి సేవలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకన్న దర్శనం. నారాయణవనంలో ఘనంగా శ్రవణ నక్షత్ర వేడుకలు. తిరుమల శ్రీవారి ఆలయ 4 మాడ వీధులు విష్ణు సహస్రనామ పారాయణం, చతుర్వేద పారాయణాలతో భక్తి చైతన్యంతో వెల్లివిరిశాయి. ప్రతి ఏటా పవిత్ర ధనుర్మాసంలో తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద పాఠశాలలో ధనుర్మాస ఉత్సవాలు శ్రీవ్రతంను వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భోగి పండుగ ముందుగా వచ్చే శుక్రవారం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులు శ్రీవారిని దర్శించుకుని పారాయణం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ధర్మగిరి వేద పాఠశాల పండిత బృందం విద్యార్థులు సుబద్ధం ప్రవేశ మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ మాడ వీధులలో విష్ణు సహస్రనామ పారాయణం, చతుర్వేద పారాయణం, పంచసూక్త పారాయణాలను నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పారాయణలతో సప్తగిరులు మార్మోగాయి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మగిరి మేమందరం కూడాను అధ్యాపకులు విద్యార్థులు అందరం కలిపి శ్రీవారి యొక్క పరమానుగ్రహంతో ధనుర్మాసోత్సవం సందర్భంగా ఈ రోజున అందరం కలిసి శ్రీవారిని దర్శించి లోకక్షేమాన్ని శ్రీవారి యొక్క దివ్య సాన్నిధ్యంలో మనం అందరం కూడా ప్రార్థించి ఈనాడు 4 మాడ వీధులలోనూ కూడాను ప్రదక్షిణం చేస్తూ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదములోని మంత్రములు, విష్ణు సహస్రనామ స్తోత్రాది పారాయణలు, పంచసూక్తాలు ఇవన్నీ కూడా చేసి శ్రీవారి యొక్క అనుగ్రహంతో లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ప్రార్థించడానికి మహాద్వారం ముందు మేమందరం కూడా సన్నద్ధులమై ఉన్నాం. తూర్పు మాడ వీధి అంటే ఋగ్వేద స్వరూపమే. ఎందుకనే వేదములు ఆ పరమాత్మను వేదవేద్యుడైనటువంటి శ్రీవారిని ఎల్లప్పుడూ కూడా పరివేష్టించి ఉంటాయి. అందుకనే పరమాత్మ వేదవేద్యుడు, వేదముల చేతనే తెలియబడతాడు. వేదములు కాకపోతే పరమాత్మను తెలుసుకోవటం కష్టము అని వేదమంత్రములే స్వయంగా చెప్తున్నాయి. నా వేద విన్మను తేతం బృహంతం అని. అందుకనే వేదవేద్యుడైనటువంటి ఆ పరమాత్మే రాముడుగా కృష్ణుడుగా ఆవిర్భవించాడు. కలియుగంలో మనందరినీ కూడాను రక్షించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా ఆవిర్భవించారు. కాబట్టి వారి యొక్క దివ్య సమక్షంలో ఋగ్వేద స్వరూపమైనటువంటి ఈ తూర్పు మాడ వీధిలో మనం పారాయణ ఆరంభిస్తాం. విద్యార్థులు అధ్యాపకులు మేమందరం కూడా కలిసి. అలాగే దక్షిణ మాడ వీధి అంటే యజుర్వేద స్వరూపం. ఆ మాడ వీధిలో కూడా పారాయణ కొనసాగిస్తూ అక్కడి నుంచి పశ్చిమ మాడ వీధి అంటే సాక్షాత్తు సామవేద స్వరూపం. సామవేదం అంటే చాలా గొప్పది అని వేదముల్లో సామవేద స్వరూపం నేనే అని కూడా పరమాత్మ వేదానాం సామవేదోస్మి అని చెప్పారు. అమ్మవారు కూడా సామగాన ప్రియాయై నమః అని అమ్మవారు కూడా సామగానానికి ఎంతో ఆనందిస్తూ ఉంటుందట. కాబట్టి ఆ విధంగా సామవేద స్వరూపమైనటువంటి ఆ పశ్చిమ మాడ వీధిలో ఈ ప్రదక్షిణం చేస్తూ వేదమంత్రములు ఈ పారాయణలు అన్నీ కూడా కొనసాగిస్తూ తర్వాత ఉత్తర మాడ వీధికి చేరుకుంటాం. ఉత్తర మాడ వీధి అంటే అథర్వవేదం.
అథర్వేద స్వరూపమైన ఉత్తరమాడ వీధిలో కనుక మనం ప్రదక్షిణం చేస్తూ వేద మంత్రాలు పారాయణ చేసినట్లయితే సకల విధమైనటువంటి శాంతి పుష్టి లోకానికి కలుగుతుంది. ఆ విధంగా మళ్ళా మహాద్వారం వద్దకు వచ్చి శ్రీవారిని ఇక్కడి నుంచి మేము దర్శనం చేసుకుని లోకక్షేమాన్ని ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ఇవాళ మేము పూర్తి చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రం ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల శోభతో కాంతులీనుతోంది. ఉత్సవాలలో భాగంగా రామయ్య తండ్రి వరాహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారంలో స్వామివారిని దర్శించుకుంటే ఈతి బాధలు తొలగి సుఖశాంతులు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి బంగారు రత్నాభరణాలు పుష్పమాలలతో వరాహ అలంకరణ చేసి మండపంలో కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు వరాహావతారంలో స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. తిరుమలలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చెప్పారు. తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో జేఈఓ వి వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్ఓ ఎస్ శ్రీధర్తో కలిసి పరిశీలించారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు, విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. దర్శనానికి విచ్చేసే వీఐపీలకు వారికి అందించే పాసులలోనే దర్శన సమయం, పార్కింగ్ ప్రాంతం, ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వివరాలను పొందుపరిచినట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అందరం కూడా కలిసి డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, అలానే జేఈఓ గారు, సివిఎస్ఓ గారు, అలానే పోలీస్ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, టీటీడీ ఆఫీసర్స్ అందరం కూడా కలిసి ఒక రకంగా సర్వే చేశాం. అంటే రాబోయే జనవరి 10 నుంచి జనవరి 19 దాకా ఏ రకంగా మనం వచ్చే క్రౌడ్ని, విఐపి మూమెంట్ని, అలానే డ్రాపింగ్ పాయింట్స్ని, పికప్ పాయింట్స్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ప్లాన్ చేయాలి, కంజెషన్ లేకుండా రోడ్డు మీద, అలానే భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్గా ఏ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా వర్కౌట్ చేయాలి, ట్రాఫిక్ స్ట్రాటజీ కానీ వీటి మీద పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి అందరం కూడా ఉన్న ట్రాఫిక్ వైపు నుంచి ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు, విజిలెన్స్ వైపు నుంచి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా టీటీడీ సిబ్బంది ఏ రంగం వెరిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది కూడా అందరం కూడా కలిసి ఫీల్డ్ విజిట్లో చర్చించి రిజాల్వ్ చేయడం జరిగింది. ఈసారి చాలా పకడ్బందీగా, చాలా ఇంటెన్సివ్గా కటింగ్ ఎడ్జ్ లెవెల్కి వెళ్ళి ప్లాన్ చేశాము. దానివల్ల ఎక్కడ కూడా ఒక ఏరియాలో కంజెషన్ ఉండే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. అలానే పికప్ కానీ డ్రాపింగ్ కానీ వేరు వేరు టైమ్స్లో పర్ఫెక్ట్గా కూడా ప్లాన్ చేయటం జరిగింది. దీనివల్ల ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాము. సో ఈ ప్లాన్ని మెటిక్యులస్గా ప్లాన్ చేసిన దాన్ని చాలా సీమ్లెస్గా ఎగ్జిక్యూట్ చేయటం జరుగుతుంది. అందుకు అనుగుణంగా సిబ్బందిని కూడా డిప్యూట్ చేయటం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ, ప్రాసెస్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నా కానీ ఈ రాబోయే 5-6 రోజుల్లో కూడా రిజాల్వ్ చేస్తాం. సో అన్నీ కూడా ఈసారి టికెట్ మీద, అంటే మీ అందరికి తెలుసు ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పిలిగ్రిమ్స్కి, విఐపీలకి ఒక్కొక్క రకమైన కలర్ తోటి టికెట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆ టికెట్ మీద పూర్తి స్థాయిలో అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళ వెహికల్ ఎక్కడ పార్కింగ్ చేయడం జరుగుతుంది, ఎక్కడ పికప్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో 1-2 ప్లేసుల్లో కొంచెం నడిచే అవకాశం ఉంటే అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా బగ్గీలను కూడా దాదాపు 10 బగ్గీలను కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో దానితోటి ఎక్కడా కూడా క్లాష్ రాదు. ఒక రకమైన దర్శనం నుంచి ఇంకో దర్శనం వెళ్ళేటప్పుడు ప్రాపర్ టైం మెయింటైన్ చేయడం జరుగుతుంది. దానివలన ఎక్కడా కూడా లోపల కూడా దర్శనానికి కూడా ఒక్కొక్క కంపార్ట్మెంట్ ద్వారా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఆ రోజు పూర్తి స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ డే మేము ఆల్రెడీ మీకు చెప్పాము. శ్రీవాణి 10 డేస్కి ఇచ్చాం. అలానే ఎస్ఎస్టీ ఫస్ట్ 3 డేస్ ఇస్తాం. అదేవిధంగా ఎస్ఎస్డీలో ఏమన్నా ఆబ్సెంటిజం ఏమన్నా ఎక్కువ ఉంటే నెక్స్ట్ దాన్ని ప్లాన్ చేసి
ఎక్కువ మంది సామాన్య భక్తులకు ఎక్కువ మంది దర్శనం కల్పించాలనే ఒక ఉద్దేశంతో మొత్తం ప్లానింగ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా వచ్చే వివిఐపి భక్తులకు కూడా ఎక్కడ పార్కింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఇంకొక వెహికల్ మూమెంట్ తోటి క్లాష్ చేయకుండా విఐపి భక్తులకి ఎక్కడ చేయాలి, అలానే శ్రీవాణి భక్తులకి ఎక్కడ చేయాలి అనేది కూడా పూర్తి స్థాయిలో కులంకుశంగా చర్చించి ప్లాన్ చేయడం జరిగింది. దీనివల్ల మాకు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం మేము చాలా ఇంటెన్సివ్గా వర్క్ చేసి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. గుడ్ థింగ్ ఏంటంటే అందరూ కూడా ఫ్రీగా అంతకుముందున్న అనుభవాలను కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అలానే కొత్తగా వచ్చే ఆఫీసర్స్ కూడా పూర్తి స్థాయిలో రకరకాల యాంగిల్స్లో దాన్ని కన్వీనియంట్గా ఎలా పెడితే బాగుంటుందని డిస్కస్ చేయటం వలన చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేయడం జరిగింది. ఇది అందరికి కూడా అడ్మినిస్ట్రేషన్కి కానీ పోలీసు ట్రాఫిక్ వ్యవస్థకు కానీ వచ్చే భక్తులకు కూడా కన్వీనియంట్గా ఉందని అనుకుంటున్నాము. సో ఇదందరికి కూడా మీ ద్వారా వచ్చే భక్తులు అందరికి కూడా తెలియజేస్తున్నాను. టైం స్లాట్స్ మెయింటైన్ చేయండి. మీ టికెట్ మీద ఇచ్చే టైం స్లాట్ ఉంటుంది, ఏ టయానికి మీరు రిపోర్ట్ చేయాలి అనేది రాసి ఉంటుంది. ఆ టయానికి వచ్చి రిపోర్ట్ చేస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా అందరూ ఇక్కడికి వచ్చి చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. వచ్చే భక్తులకు కూడా చెప్పేది ఏంటంటే చెప్పులు మీ రూమ్లో కానీ వెహికల్స్లో కానీ అక్కడే డ్రాప్ చేసి వస్తే అందరికి కూడా కన్వీనియంట్ ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా శానిటేషన్, చాలా ప్లేసెస్లో శానిటేషన్ డస్ట్బిన్స్ పెట్టడం జరిగింది. ఆ వచ్చిన దాన్ని మీరు ఆ పర్టికులర్ దాంట్లో డస్ట్బిన్లో వేస్తే ఇక్కడ మనం చేసే చాలా శానిటేషన్ దానికి వాల్యూ ఎడిషన్ లాగా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ కూడా ఇక్కడ ఉన్న నిబంధనలు పాటించి అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ చేసి కోఆపరేట్ చేయాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్. అనంతరం జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించినట్లు వివరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతిలో వచ్చే భక్తులకు సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా విఐపీలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో అందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో అడిషనల్ ఈవో గారి ఆధ్వర్యంలో విజిలెన్స్ వారి సారథ్యంలో అందరం కలిసి ఒక ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అడిషనల్ ఈవో గారు చెప్పినట్లుగా అన్ని అరేంజ్మెంట్లు చేశాము. ముఖ్యంగా విఐపీలు వాళ్ళ టికెట్స్లో అన్ని వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏ టైంకి వాళ్ళు ఏ గేట్ ద్వారా రిపోర్ట్ చేయాలి, ఎక్కడ ఫస్ట్ అరైవల్ అవ్వాలి, ఎక్కడ డ్రాప్ అవ్వాలి, అదేవిధంగా ఫర్దర్ ఎగ్జిట్ అయిన తర్వాత ఎక్కడ వారికి పికప్ ఉంటుంది, వాళ్ళ అకామిడేషన్ ప్లేసెస్లో కూడా పూర్తి వివరాలు, వారి టికెట్ వివరాలు అన్నీ ఉంచడం జరుగుతుంది. వీరందరూ కూడా పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ భక్తులకు ఒకవైపు అన్ని విధాలా సహకరిస్తూ విఐపీలు కూడా ఎక్కువ టైం వెయిట్ చేయకుండా, ట్రాఫిక్ జాములు కాకుండా అన్ని రకాలుగా ఒక మంచి వాతావరణంలో ఈ వైకుంఠ ఏకాదశి జరపడానికి అన్ని కోణాల్లో అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. ఒకటి అందరూ కూడా వారి టైంకి వచ్చి వారి కేటాయించిన గేట్స్ ద్వారా ఎంటర్ అయ్యి తర్వాత ఎగ్జిట్లో కూడా వాళ్ళ ఇచ్చిన ప్లేస్కి వెళ్ళి పార్కింగ్ ద్వారా ఎగ్జిట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వైకుంఠ ఏకాదశి జరుపుకోగలుగుతాం. ఇది అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అంతకుముందు అదనపు ఈవో జిల్లా ఎస్పీతో కలిసి పరకామణి భవనం పక్కన ఉన్న ఖాళీ ప్రాంతం, శ్రీవారి సేవా సదన్ ముందు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం సమీపంలో ఉన్న పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. తరువాత ఏటీసీ వద్ద క్యూలైన్లు, ప్రవేశ మార్గాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు, పోలీస్, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణా మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు.
తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సకల ఆభరణాలు పుష్పాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో కళ్యాణ వెంకటేశ్వరుడు దేవేరులతో కూడి తిరుచిపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నగిరిలోని శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయంలో ధనుర్మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిత్యం స్వామివారికి నిర్వహిస్తున్న తిరుప్పావై పాసుర పారాయణంలో భక్తులు పాల్గొని తరిస్తున్నారు. నిత్యార్చనలు పూర్తయిన తరువాత అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. ఆపై భక్తులు దీపారాధన జరిపి తిరుప్పావై పాసుర పఠనం చేసి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతికి చెందిన కుప్పాల గిరిధర కుమార్ అనే భక్తుడు ఎస్వి ప్రాణదానం ట్రస్ట్కు 10 లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో గురువారం దాత తన కుటుంబ సభ్యులతో కలిసి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అన్నదానం విరాళానికి సంబంధించి హుండీని ప్రారంభించారు. అన్నదానం కొరకు విరాళం అందజేయాలనుకునే భక్తులు ₹1 నుండి ₹999 వరకు అందజేయవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా బార్కోడ్ను స్కాన్ చేసుకుని అన్నదానానికి విరాళం అందజేసే సౌకర్యాన్ని ఆలయంలో టీటీడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రారంభించారు. ఇక కడప నగరంలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో అభిషేకం, చండీ హోమం కన్నుల పండుగ జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆభరణాలు, పుష్పాలతో చూడచక్కటి అలంకరణ చేశారు. శ్రీచక్రానికి కుంకుమార్చన జరిపారు. ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ, చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆండాళ్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుడిని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయ భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాదనీరాజనం వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వేణులు విందుగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాళ్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. குத்து விளக்கிரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னை கொங்கமேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திரவாய்
மைத்தடங்கண்ணினாய் நீயுன்மணாளனை எத்தன போதும் துயிலைய ஒட்டாழ்கான் எத்தன ஏலும் பிரிவாத்த ஹில்லாயால் தத்துவமன்னு தகவேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ఇవాల్టి రోజున ఈ పాశురంలో నీలాదేవి యొక్క అవస్థను వర్ణిస్తూ, అంటే నీలాదేవి కృష్ణ పరమాత్మ ఎట్లా శయనించి ఉన్నారో ఆ అవస్థను వర్ణిస్తూ, అమ్మా ఇది నీ స్వభావానికి తగినటువంటిది కాదు, కృష్ణ పరమాత్మ అందరివాడు కాబట్టి దయచేసి ఆయనను ఏ విధంగా అయినా ఒప్పించి నువ్వు బయటికి తీసుకురావాలి అని ఇవాల్టి పాశురంలో ప్రార్థిస్తున్నారు గోపికలంతా కూడా. కృష్ణ పరమాత్మ గోకులంలో 8 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే ఉన్నాడు. 8 నుంచి లేకపోతే 9 ఏళ్ల వయస్సు వరకే గోకులంలో ఉన్నాడు. అక్కడి నుంచి తాను మధురకు వెళ్ళిన తర్వాతే యవ్వన దశ అంతా కూడా ఆయనకి ఉపనయనాది సంస్కారాలన్నీ కూడాను మధురలోనే జరిగింది. కృష్ణ పరమాత్మ ఉన్నది 9 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే బృందావనంలో. కానీ ఈ 9 ఏళ్ల వయస్సులోనే రాసక్రీడలు ఆడాడు, రకరకాల గోపికలతో చిలిపి చేష్టలన్నీ కూడా చేశాడు. మరి ఇదన్నీ కూడా వింటూ ఉంటే వినడానికి కొంత విడ్డూరంగా ఉంటుంది. 9 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి వాడు లేదా 6 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి పిల్లవాడు ఇట్లా ప్రవర్తిస్తాడా అని. వయస్సు అనేటువంటిది ఎవరికి? మనలాంటి వాళ్ళకి. ఈ శరీరం అనేటువంటిది పాంచభౌతికమైనటువంటి శరీరం. దీనికి క్రమేపీ ఒక రకమైనటువంటి ఉత్కృష్టత పెరుగుదల తరుగుదల అనేటువంటిది ఈ శరీరానికి ఏర్పడుతుంది. కానీ పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తే అలాగే ఉంటాడా? జన్మ కర్మ చ మే దివ్యం అని అంటాడు ఆయన. నా జన్మ చాలా ఉత్తమమైనటువంటిది, కర్మ కూడా అలాంటిదే. నా జన్మ అంటే నేను మీలాంటి పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని గ్రహించి నేను ఇక్కడ జన్మించను. నేను జన్మిస్తే అవతరణ అంటారు, మీరు జన్మించడము అంటారు. అవతరణ అంటే దిగడము అని. అవతరతి ఇది చమత్కారం ఏంటో కానీ మనం పైకెళ్ళలేం కానీ పరమాత్మని కిందికి రప్పించగలిగిన శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. మన యొక్క అవస్థని చూసి వీళ్ళు బాగుపడడం లేదే అని చెప్పి బాధపడి పరమాత్మ ఎన్నో అవతారాలు ధరిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పరమాత్మ తత్వాన్ని ఆకలింపు చేసుకుని తిరుప్పావై వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాల్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై. మధుర పాసురగానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఉదయం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. ఏ విధమైనటువంటి వస్తువులు కనిపించగా చీకటి మన కంటిని ఆవరించి ఉంటే కొంతమందికి కళ్ళు తెరుచుకున్న బాహ్యమైనటువంటి ఈ వెలుగు కాదు నిజమైన జ్ఞానం. అది మనకు దివ్యమైన పరమాత్మ జ్యోతి స్వరూపం మనకు సాక్షాత్కరించాలి. అలా సాక్షాత్కరించుకోగలిగినటువంటి వశీకరావస్థ మనం పొందాలి. భగవద్గీతలో చెప్పినటువంటి 4 అవస్థలలో మనం ప్రయత్నించి భగవద్ అనుగ్రహంతో ఈ స్టేజ్ని మనం పొందగలుగుతామే.
చేతుల్లోనే ఉన్నది. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కాలక్షేపం చేస్తున్నారండి. అదేవిధంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 17వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస ప్రవచనాలు, తిరుప్పవై పాసుర గానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత, తిరుప్పవై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. ఈనాడు గోదాదేవి తమ ప్రబంధమైనటువంటి తిరుప్పావిలో 19వ పాసురంలో గుత్తి దీపాలను వెలిగించి, ఆ గుత్తి దీపములంటే 5 ఒత్తులతో కలిగినటువంటి దీప విశేషం. అంటే గుత్తులుగా ఉంటాయని చెప్తూ ఉంటారు. లోకంలో ఒక దీపాన్ని వెలిగించాలా, 2 వెలిగించాలా, 3 వెలిగించాలా అనే సందేహాలు ఉంటూనే ఉన్నాయి. ఇచ్చట మనం ఒక్కసారి ఆ దీపస్తంభాన్ని చూస్తే 5 ఒత్తులతో ఉన్నటువంటి ఆ గుత్తి దీపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 5 సంఖ్యకు ఉన్నటువంటి విశేషాన్ని గోదాదేవి గుర్తించి ఈనాటి పాసురంలో మనకు విశేషంగా తెలియజేస్తున్నది. 19వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்ச சகனத்தின் மேலே ஏறி கொத்தலர் பூங்குழல் நப்பின்ன கொங்கமேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய்கிறவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிரழ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவார்த்தையில்லாயால் தத்துவமன்று தகவு ఏలోరెంపావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. నప్పిన్న పిరాట్టిని మేల్కొల్పుచున్నారు. నప్పిన్న పిరాట్టి యొక్క ఆ శయనాగారం ఎలా ఉన్నది అంటే ఆవిడ ఏకాంతంగా ఉన్నదా లేక కృష్ణుడితో పాటు ఉన్నదా అని తెలుసుకున్నారు. కృష్ణుడితో పాటే ఉన్నది అని తెలుసుకున్నారు. అందువల్ల పురుషకార స్వరూపిణి అయినటువంటి నప్పిన్న పిరాట్టిని క్రిందటి పాశురంలో నందగోపాలన్ నలుమహడే నప్పిన్నాయ్ అని ఆవిడని మేల్కొల్పుచున్నారు. వీరు ఇరువురు కూడా ఉన్నారు. అందుకే మనకు మొట్టమొదటి తనియన్ శ్లోకంలో నీళాతుంగ స్తనగిరి తటీసుప్తం ఉద్బోధ్య కృష్ణమన్నాడు. అంటే నీలాదేవే నప్పిన్న పిరాట్. నప్పిన్న పిరాట్టే ఈవిడికి దివ్య మహిషిగా సంప్రదాయం పేర్కొంటున్నారు. అందువల్ల నప్పిన్న పిరాట్టి ఎక్కడ ఉన్నది, కృష్ణుడు ఎక్కడున్నాడంటే నప్పిన్న పిరాట్టి యొక్క నీలాదేవి యొక్క ఉత్తుంగమైనటువంటి స్తనగిరి తటంలో పడుకున్నాడు. స్తనగిరి తటే సుప్తం అలా పడుకున్నటువంటి కృష్ణుడిని అక్కడ మేల్కొల్పుచున్నారు అన్నారు. స్వామి ఇదేమిటి శృంగార రసమా అన్నారు. కాదు, అంటే భగవంతుడు ఏ ప్రకారంగా ఎక్కడ ఉంటాడు. పారార్థ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి. ఆవిడ మంచి చెప్తుందట. అంటే పారార్థ్యం స్వం శృతి శతశిరసిద్ధం అంటే ఆ వేదాలు వేదాంగాలు ఇవన్నీ కూడా ఒక్కసారి కృష్ణుడికి చెప్తూ ఉంటుంది. సింహపురి క్షేత్రాధీశుడు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారు కోదండరాముని అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో 3వ రోజున అర్చకులు విశేష బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో స్వామివారికి కోదండరాముని అలంకరణ చేసి పల్లకిపై కొలువుతీర్చారు. ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆపై భాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అదేవిధంగా నెల్లూరు మూలాపేటలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారు వైకుంఠనాథుని అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు.
ఆలయంలో విశేషంగా జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో మూలమూర్తులకు ఆరాధనలు జరిపి అనంతరం రుక్మిణి సత్యభామ సమేత స్వామివారికి సకల సుందరంగా అలంకరణలు చేశారు. స్వామివారిని వైకుంఠనాథునిగా పల్లకిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌరభాలతో పరిమళించింది. స్థానిక శ్రీ వెంకటేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ చెన్నకేశవ స్వామివారికి అన్నకూట మహోత్సవం మంగళకరంగా జరిగింది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై అర్చకులు షోడశోపచారాదులతో సేవించి ఆగమ కైంకర్యాలతో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని వారుగా పోసి దీపాలను వెలిగించి అన్నకూటోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం మంగళకరంగా జరిగింది. ఈశ్వరుని జ్ఞానస్వరూపమే సకల విద్యలకు అధిపతి అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారు. స్వామివారి దర్శనం భక్తులకు విద్య భాగ్యప్రసాదితం. ఈ సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువుదేరిన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనం, విభూది వంటి పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని బంగారు కవచం, పసుపు వస్త్రాలు, శనగల మాలలు, విభూది, చందనాది ద్రవ్యాలతో సుందరంగా అలంకరించి అర్చనలతో సేవించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేక సేవను వీక్షించి తన్మయులయ్యారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని పద్మావతి అలమేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి శత ఘటాభిషేకోత్సవం జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళధ్వనులు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ గర్భాలయంలోని అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తులకు శత ఘటాభిషేకోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవార్లను సర్వాభరణ భూషితంగా విశేషించి స్వామివారిని నవనీతంతో అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచి సేవ జరిపారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్క. అనంతరం సహస్ర దీపకాంతుల ఊంజల్ మండపంలో స్వామి అమ్మవార్లను ఆసీనులను చేసి వేద పారాయణం, నాదస్వరం, భక్తి సంకీర్తనాదుల నడుమ కన్నుల పండుగ ఊంజల్ సేవ నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. నంద్యాల పట్టణం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. నగరానికి చెందిన శ్రీ గోవింద నామామృతపు భజన మండలి సభ్యుల సమక్షంలో నంద్యాలలోని శ్రీ జంబుల పరమేశ్వరి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం ఘనంగా జరిగింది. శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు.
ఆపై భక్తుల భక్తి సంకీర్తనాలాపన, వాయిద్య ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.